కాబట్టి అక్కడ కూడా నేను సానుభూతి వాళ్ళనేం అనట్లా. కానీ చేసే కామెంట్లో మాత్రం అదే స్టే ఆర్డర్ ఇంకొక 4 గంటల ముందు వచ్చి ఉంటే ఈ డెమాలిషన్ ఆగేది కదా అంటారు. కోర్టు ప్రాసెస్లో ఎప్పుడు ఎన్ని గంటలకు కోర్టు బిగిన్ అవుతుంది, ఎన్ని గంటలకి ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి, ఎన్ని గంటలకి కోర్టు ఆర్డర్ ప్రిపేర్ అవుతుంది, ఆ ఆర్డర్ని ఎప్పుడు అప్లోడ్ చేయాలి అనేది కోర్టు పద్ధతుల్లో జరుగుతుంది తప్ప మన ఇంట్లో వండుకొచ్చిన వార్తలాగానో లేకపోతే విషయంలాగా వంటలాగానో ఉండదు. కాబట్టి కోర్టు వారిని పోలీసులు క్రైమ్ తర్వాత వస్తారు, సుప్రీంకోర్టు ఆర్డర్ డెమాలిషన్ తర్వాత వెళ్ళిందనే కామెంటు మనం ముందు ముఖ్యంగా మీడియా మనం చేయకూడదు. మీడియా చేయకూడదు, న్యాయస్థానాలు చేయకూడదు, పబ్లిక్ కూడా చేయకూడదు. మీకు ఇంకొక విషయం మీ దృష్టికి తీసుకొస్తుంది ఏంటంటే ఈ ఆల్రెడీ మోసపోయినటువంటి, నేను మోసపోయినే అంటున్నా, వాళ్ళనేం నేను తప్పంటలా, ఒకళ్ళ చేతిలో మోసపోయినటువంటి ఇస్మాయిల్ మజీద్ చేతిలో మోసపోయినటువంటి ఈ 42 కుటుంబాల సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆస్తులు నష్టపోయినటువంటి ఆవేశంలో మమ్మల్ని కానీ ఇతరత్ర కానీ అనేక నిందలు వేయొచ్చు. కానీ వాళ్ళు ఇప్పటికీ కూడా ఏమంటే ప్రతి ఆర్డర్కి చివరిలో కానీ చివరి రోజుల్లో కానీ ప్రతి ఆర్డర్ వాళ్ళకి అయిపోయిన తర్వాత కానీ కోర్టుల్లో మళ్ళీ వెళ్ళి అప్లికేషన్లు వేసుకుంటున్నారు తప్ప 2 నెలలు ఒకసారి ఎక్స్టెన్షన్ ఇచ్చారు. వీళ్ళు ఖాళీ చేయడానికి అక్టోబర్ 31 వరకు అండి. అక్టోబర్ 31 వరకు ఇచ్చినప్పుడు అక్టోబర్ 28వ తారీఖు వేసుకోవచ్చు, 27వ తారీఖు వేసుకోవచ్చు, 26వ తారీఖు వేసుకోవచ్చు. అక్టోబర్ 31 తర్వాత నవంబర్ 4వ తారీఖు 1వ తారీఖు వేసుకొని సరే కోర్టు వారు సుప్రీంకోర్టు వారు కూడా 42 కుటుంబాలు అంటే మాకు ఇంకా ఇల్లు దొరకలేదు, మేము మా తాగతుకు తగ్గట్టుగా అక్కడ అద్దులకు దొరకట్లేదు అని అంటే 2 నెలలు ఇల్లు దొరకలేదు అనే ప్రశ్న వేసినప్పటికీ మానవతా దృక్పథంతో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే డిసెంబర్ 31, 2025 వరకు టైం ఇస్తూ 7 రోజుల్లోపు మీకు మీరుగా ఖాళీ చేసి వెళ్ళిపోతామని చెప్పి ఒక అఫిడవిట్ ఫైల్ చేయండి వారం రోజుల్లో పని. అంతకుముందు 2 నెలలప్పుడు కూడా అలాగనే వాళ్ళకి అఫిడవిట్ ఫైల్ చేయమంటే వాళ్ళు ఖాతరు చేయలా, సుప్రీంకోర్టు డైరెక్షన్ లెక్క చేయలా. అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టు చాలా సానుభూతితో వీళ్ళకి 2వసారి ఆర్డర్ ఇస్తూ ఎక్స్టెన్షన్ ఆర్డర్ డిసెంబర్ 31, 2025 వరకు 7 రోజులని టైం పెట్టింది. అప్పుడు ఎందుకంటే వీళ్ళు ఇలా మాట వినట్లేదు, వీళ్ళు వేయట్లేదని 7 రోజుల వరకు టైం పెడితే 4వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు 7 రోజులు అయిపోతే 11వ తారీఖు సాయంత్రం 4 గంటల లోపు వీళ్ళ వాలంటరీ యూజువల్ అండర్టేకింగ్ వాలంటరీ ఎవిక్ట్ చేస్తామని చెప్పేసి వాలంటరీ అఫిడవిట్ ఫైల్ చేయాల్సినటువంటి వాళ్ళు చెయ్యాల. 11వ తారీఖు చెయ్యాల. అది ఎప్పుడు రెడీ అయిందండి? విజయవాడ బార్ అసోసియేషన్ లో వాళ్ళు ఎక్కడ అఫిడవిట్ రెడీ చేసుకొచ్చినా విజయవాడ బార్ అసోసియేషన్ లో ఉన్నటువంటి స్వామి గారు అనేటటువంటి నోటరీ అడ్వకేట్ తో 12వ తారీఖున వాళ్ళు ఇక్కడ నోటరీ చేయించారు. ఆ అఫిడవిట్ ని నోటరీ చేయించి ఇక్కడి నుంచి పోస్ట్ లో పంపిస్తే అది ఢిల్లీ సుప్రీంకోర్టు ప్లేనర్ గారికి 17వ తారీఖు చేరింది. 17వ తారీఖు చేరిన తర్వాత 18వ తారీఖు ఫైల్ చేశారు ఆ అఫిడవిట్ ని. ఆ అఫిడవిట్ ఫైల్ చేసేటప్పటికి 6 రోజులు డిలే ఉంది. 11 నుంచి 18ని ఫైల్ చేశారు కాబట్టి 18వ తారీఖు వాళ్ళు లెక్కలోకి తీసుకుంటే 6 రోజులు డిలే ఉంది. కానీ ఆ డిలేని కండోన్ చేయండి అనే పిటిషన్ కూడా వేయలే వీళ్ళు. ఆ అఫిడవిట్ తో వేయకుండా ఉట్టి అఫిడవిట్ ఫైల్ చేసి ఆ అఫిడవిట్ లో మాత్రం వాళ్ళే అడ్మిట్ అయ్యారు. ఏమని? మేము 6 రోజులు డిలేతో ఫైల్ చేస్తున్నాం, ఎందుకంటే మా వాళ్ళందరితో మాట్లాడుకుని మా వాళ్ళందరితో సంతకాలు తీసుకోవటానికి మాకు లేట్ అయింది గనక మేము 6 రోజులు డిలేతో ఫైల్ చేస్తున్నాం అని అఫిడవిట్ లో అడ్మిట్ అయ్యారు. As a very special case, time is extended till 31st December 2025 for the petitioners to hand over vacant and peaceful position of the premises to the respondents, subject to the filing of the usual understanding within 7 days from date. And 4వ తారీఖు ఇచ్చారు సార్. 11వ తారీఖు లోపు వాళ్ళు అండేకి ఇవ్వాలండి, గ్యారంటీ కాదు. ఇన్ డిఫాల్ట్ ఇవ్వకపోతే the order extending time shall stand revoked. 7 రోజులు ఇవ్వకపోతే
ద ఆర్డర్ ఎక్స్టెండెడ్ టైం షల్ స్టాండ్ రివోక్. అది రివోక్ అయిపోయింది. ఇప్పుడు డిసెంబర్ 31 దాకా టైం రివోక్ అయిపోయింది, ఆర్డర్ ఇచ్చారండి. వీళ్ళు తర్వాత 18వ తారీఖు నాడు వీళ్ళు ఫైల్ చేశారండి, 6 రోజులు లేట్గా. 18ని ఫైల్ చేసి మళ్ళీ కోర్టుకి వేశారండి. మేమండి మీ టైం బార్లో వేశారండి, టైంలో వేయలేదండి, టైం లేదండి అని చెప్పి మేము కింద కోర్టు వారికి తెలియపరిచి కింద కోర్టు వారు అమీనాలు పంపిస్తాము, పోలీసు ఎటు తీసుకోండి, మీరు ఖాళీ చేసుకుని చెప్పారండి కోర్టు వారు, విజయవాడ కోర్టు వారు. ఎందుకంటే టైంలో వాళ్ళు పిటిషన్ లేదు కాబట్టి ఆ టైం పోయింది, డిసెంబర్ 31 దాకా పోయింది. వాళ్ళకి ఇచ్చిన గ్రేస్ వాళ్ళు వదులుకున్నారు. మీరు వేసుకోవడానికి మాకు ఇలా పంపించారండి పోలీసులు పంపిస్తే మేము వెళ్ళామండి. ఇప్పుడు జరుగుతుందండి. అప్పుడు ఏం చేశారంటే అప్పుడు పోలీసులు పంపించి వీళ్ళు మళ్ళీ ఇంకో పిటిషన్ వేశారండి. వాళ్ళు అర్జెంట్గా పిటిషన్ వేశారండి. మేము పోలీసు వారు మీద తెలియపరిచారు, బాబు మీరు ఖాళీ చేశారండి, అయ్యా మీకు టైం పోయింది కదా, మీరు ఖాళీ చేయాలని తెలియపరిచారండి. వాళ్ళకి తెలియపరచమన్నాడు. మాకు అలా ఇబ్బంది పెట్టడం అనవసరం పని, వాళ్ళు వాలంటీర్కి వెళ్ళిపోతే మాకు మంచిదని తెలియపరచమన్నాడు. తెలియపరిస్తే వాళ్ళు ఇంకొకటి మళ్ళీ కోర్టులో ఇంకోటి వేశారండి. ఏమని వేశారంటే allow the request and prayer and all prayer, allow the present application and stay the execution proceedings pending before the executive court by EP number 77/2013 pending before second editor senior civil judge Vijayawada. అంటే ఇప్పుడు మాకు మొన్న ఇచ్చారు కదా, లాస్ట్ లో ఇచ్చారు కదండి, ఆ ఆర్డర్ రివోక్ అయిపోయిందని. రివోక్ అయిపోయిన తర్వాత ఈ ఆర్డర్ ని డెలివరీకి ఇచ్చారు కదండి, దాన్ని పెండింగ్ దాన్ని స్టే చేయమని ఇచ్చారండి. వాళ్ళు అడిగారండి. దాని మీద ఏం జరిగిందండి, కోర్టులో మన 4వ తారీఖు నాడు దాని మీద వాళ్ళ ఆఫీస్ రిపోర్ట్ ఎవరు సార్, ఇట్ ఈస్ ఫర్దర్ సబ్మిటెడ్ దట్ ప్రిసివెంట్ టు ద ఆర్డర్. జడ్జి గారికి వాళ్ళ ఆఫీస్ నుంచి లెటర్ పెడతారు సార్. అది అన్ని ఆన్లైన్ లో దొరికే కాపీలు అండి, మనకి వేరేగా తెప్పించుకోవాలి, ఆన్లైన్ లో దొరుకుతాయి, పెడతారు. ఆ రిపోర్ట్ కూడా పెడతారు. ఆఫీస్ మెమో అని ఉంటుంది, ఆఫీస్ రిపోర్ట్ అని ఉంటుందండి, అది క్లిక్ చేస్తే దొరుకుతుంది. ఇట్ ఈస్ ఫర్దర్ సబ్మిటెడ్ దట్ ప్రిసివెంట్ టు ద ఆర్డర్ కోటెడ్ అబౌవ్ కౌన్సిల్ హ్యాస్ ఆన్ 18/11/2025 ఫైల్ ఎఫిడవిట్ ఆఫ్ అండర్స్టాండింగ్. 18 దాకా ఫైల్ చేశారని చెప్తున్నారు జడ్జి గారికి కింద వాళ్ళ ఆఫీస్ ఉన్నారు. Understand with permission, and the same was borrowed by 6 days time. The same was borrowed by అంటే 6 రోజులు లేట్ గా ఫైల్ చేశారు. లేట్ గా ఫైల్ చేస్తే ఆర్డర్ లేదు. దాని మీద ఇవన్నీ చూసుకుని జడ్జి గారు ఆర్డర్ అని చెప్పారంటే 4వ తారీఖు నాడు. 4వ తారీఖు ఉదయం మేము వెళ్ళి అది పోలీసు వారికి అందరూ కూడా వార్లుగా టైం చెప్పారండి, మంగళవారం దాకా చేస్తాం మీరు కానివ్వండి. జరిగిపోయిన తర్వాత 4వ తారీఖు ఆర్డర్ ఏమొచ్చిందంటే వాళ్ళు స్టే ఏదో చెప్తున్నారు సార్, అది దాని గురించి కొద్ది వివరంగా చెప్తారు. Since the petitioners applicants have been granted protection from disposition till 31st December 2025 by our previous order dated 4/11/2025. 2025 ఆర్డర్ ప్రకారం వాళ్ళు 31 డిసెంబర్ వరకు పొందారు. నేను చెప్తాను ఎవరనుకోకండి, మీకు తెలియదు కాదు చెప్తున్నాను. There is no question of granting the prayer made in this intellectual application. నేషనల్ అప్లికేషన్ లో ఏదండి, లోయర్ కోర్టు వారు ఖాళీ చేయమన్నారు, వచ్చి మా దగ్గర బెదిరిస్తున్నారు, కోర్టు వారు ఖాళీ చేయమన్నారు ఆర్డర్ ని. దేర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ గ్రాంటింగ్ ద ప్రియర్ మేడ్ ఇన్ దిస్ ఇంటెలెక్చువల్ అప్లికేషన్. అది మేము దేర్ ఈస్ నో గ్రాంటింగ్, అది గ్రాంట్ చేయము అంటున్నారండి. ద సేమ్ స్టాండ్స్ డిస్పోజ్ అంటే నేను నేషన్ అప్లికేషన్ లాస్ట్ ఏదైతే ఎమర్జెన్సీగా చేశారో అది డిస్పోజ్ అయిందండి. డిస్పోజ్ ఆఫ్ రిట్రేటింగ్ అవర్ ఎర్లియర్ ఆర్డర్ డేటెడ్ 4th November 2025. రిట్రేటింగ్ అవర్ ఎర్లియర్ ఆర్డర్ డేటెడ్ 4th November 2025. అంటే మీరు 4వ తారీఖు నాడు 4 పంపించిన ఆర్డర్ ని పునరుద్ఘాటిస్తున్నాం అంటే ఆర్డర్లు ఏది ఉంటుంది దాన్ని అమలు పరచమంటున్నాం. 4వ తారీఖు ఆర్డర్లు ఏముంది సార్, డిసెంబర్ 31 ఉండడు యథార్థం. డిసెంబర్ 31 దాకా ఉండి ఏమని ఉంది, వారం రోజుల్లో సబ్మిట్ చేయమని అండర్టేకింగ్. వారం రోజులు అంటే సబ్మిట్ చేస్తే డిసెంబర్ 31 వరకు ఉండేది. అందులో నాకు క్లాస్లో క్లియర్ గా రాశారు, ఇన్ డిఫాల్ట్ ద టైమ్ ఎక్స్టెండ్ విల్ బి షెల్ రివోక్డ్ అని రాశారు. ఇది రివోక్ అయిపోయింది సార్ టాప్. అంతేగాని ఇందులో స్టే రావడం ఏమీ లేదు సార్. ఆర్డర్లు ఏమి ఇప్పుడు వాళ్ళకి స్టే వచ్చేటట్టు టైం ఇస్తే